ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం నుంచి 39వ వచనంలో ఉన్న సందర్భం గురించి చూద్దాం. ఆ సందర్భంలో మనకి ఎవరు కనిపిస్తారంటే, ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆ వ్యక్తి ఎవరంటే నాబాలు. ఇతను గురించి మనం చూసినట్లయితే ఇతను భాగ్యవంతుడు, కానీ ఐశ్వర్యానికి తగినట్టి గుణము ఈయనలో లేదు. ఈయన ఒక మోటువాడిగా, దుర్మార్గుడిగా మనకి కనిపిస్తాడు. ఇతని దుర్మార్గత వల్ల ఇతను ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడగలం. చాలామందికి ఐశ్వర్యం ఉంటుంది, చాలామందికి అన్నీ కలిగి ఉంటారు, కానీ ఏం కలిగి ఉండరు అంటే మంచితనాన్ని కలిగి ఉండరు. ఇక్కడ ఈ నాబాలు విషయంలో కూడా మనకి ఏం కనబడుతుందంటే ఎంతో ఐశ్వర్యం ఉంది. చాలా భాగ్యవంతుడు అని రాయబడింది, బహుభాగ్యవంతుడు అని రాయబడింది. ఎంత భాగ్యవంతుడికి ఏం లేదంటే వినయం లేదు, ఎంత భాగ్యవంతుడికి ఏం లేదంటే మంచి మాట మాట్లాడే స్వభావం లేదు. ఎందుకంటే మనం చూసినట్లయితే 10వ వచనానికి వచ్చేసరికి ఈ నాబాల్లో మనకేం కనబడుతుందంటే కేర్ఫుల్గా సమాధానం చెప్పే సమాధానాన్ని మనం చూస్తాం. ఆ యొక్క కాపరులు వచ్చి, మా యొక్క యజమాని మీ యొక్క సహాయం కోరాడు అని అడిగినప్పుడు అతను ఇచ్చే సమాధానం, నాబాలు చెప్పిన సమాధానం చూడండి. 10వ వచనంలో దావీదు ఎవ్వడు అంటున్నాడు. ఎవ్వరు అని కూడా అనలేదు, ఎవ్వడు అంటున్నాడు. అంటే అంత ర్యాష్గా సమాధానం, మాట చూడండి ఎలా ఉందో. మనం కూడా క్రీస్తు రక్షణలో ఐశ్వర్యవంతులుగా ఉన్నాము. ఐశ్వర్యవంతులుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే మన మాట చేత కీడు తెచ్చుకుంటూ ఉంటాం. మన మాట బాగుండదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో అన్నీ బాగుంటాయి, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, అన్ని విధాలుగా మనకు అన్నీ కలుగు చేశాడు, కానీ గర్వపడుతూ ఉంటాం. వినయం అనేది మనలో ఉండదు. ఒక కూరగాయలు మార్కెట్కి వెళ్ళిన మార్కెట్లో కొంతమంది చూసినట్లయితే క్రైస్తవులు, నేను అన్యుల గురించి మాట్లాడట్లేదు, ఒక క్రైస్తవుల్ని చూసినట్లయితే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఏమండి అనరు, ఎంత ఏకవచనంతో కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఇది ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచిద్దాం. మంచిగా దీన్ని తీసుకుందాం. ప్రేమతో ఏమండి ఇవి ఎంత అని అడిగితే ఆ మాటను బట్టి మనల్ని యేసు ప్రభు వారి యొక్క ప్రేమని మనలో గుర్తించరంటారా? ఈ ప్రేమ ఏం చేస్తుందంటే మేలు చేస్తుంది. కీడుగా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇక్కడ నాబాలు కూడా ఏం చేశాడంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి దావీదు గారికి కోపం వచ్చింది. ఆ తర్వాత నాబాలు యొక్క భార్య వెళ్ళినప్పుడు ఆయన మాట ఇచ్చాడు, ఓకే అంతా బాగానే ఉంది, అతను ఏమీ చేయలేదు. కానీ మరుసటి రోజు ఆ భార్య ఇలా జరిగిన సందర్భం అంతా చెప్పినప్పుడు ఏమొచ్చిందంటే గుండెపోటు వచ్చింది. అది ఎందువల్ల వచ్చింది అని మనం చూసినట్లయితే 38వ వచనంలో యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. దేవుడు ఏం చేశాడంటే మొత్తాడంట. తన చేసిన కీడే తన మీదకి వచ్చింది. ఏం చేశాడు? కీడేం చేశాడు అంటే కీడు ఒకే ఒక మాట మీరాడు. గౌరవం ఇవ్వాల్సిన చోట గౌరవం ఇవ్వకుండా దావీదు ఎవ్వడు అన్నాడు. మనం కూడా ఒకవేళ మన మాటే కదా, ఏమైందిలే, గౌరవం ఇవ్వకపోతే ఏమైందే అనుకుంటున్నారా? ఇవ్వకపోతే దేవుడు మనల్ని కూడా ఒక రోజు తీర్పు దినాలన తీసుకొస్తాడు. చూడండి, మత్తయి సువార్త 12:36-37 వచనాల్లో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మీ మాటను బట్టి నీతిమంతుడివని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అంటే మన మాట ఎంత పవర్ఫుల్లో చూడండి.
మాటే కదా అనుకుంటాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, గౌరవం లేకుండా మాట్లాడతాం, తల్లిదండ్రుల మీద గౌరవం లేకుండా మాట్లాడతాం, పెద్దలు విషయంలో గౌరవం లేకుండా మాట్లాడతాం, సేవకుల విషయంలో గౌరవం లేకుండా ఒకవేళ మాట్లాడుతున్నామేమో, తల్లిదండ్రుల విషయంలో గౌరవం లేకుండా మాట్లాడుతున్నామేమో. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా మన మాట ఈ రోజంతా ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నాం, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నేను పనిలో కానీ ఎక్కడికి వెళ్ళినా నా మాట ఎలా ఉంది అనేది జాగ్రత్తగా క్రైస్తవులుగా మనం చూసుకోవాలి. మన మాట ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది అంటే కొలసీ పత్రిక 4:6 ఈ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండవలెను. మన మాట అంట ఉప్పు వేసినట్టుగా రుచిగలంగా మనం మాట్లాడితే ఇంకా కొద్దిసేపు ఈయన మాట్లాడితే బాగున్ను, ఇంకా కొద్దిసేపు దేవుని మాటలు చెప్పితే బాగున్ను, ఈయన మాట్లాడితే బాగున్ను అన్నట్టుగా మన మాటలు ఉండాలంట. ఎందుకంటే మనము యేసు ప్రభు వారిని కలిగిన వారము, వాక్యము కలిగిన వారము. ఈ వాక్యం కలిగిన మనము మన మాట చేత ఇతరులని గాయపరచకూడదు. మృదువైన మాట కోపంని చల్లారుస్తుంది. మృదువుగా మాట్లాడితే కోపాన్ని చల్లారుస్తుంది. కఠినంగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి కఠినంగా మాట్లాడకుండా ఈ రోజు నుంచైనా, ఒకవేళ మన మాటే కదా ఏముందిలే అని అనుకుంటున్నామేమో, ఒకరోజు ఈ మాటను కూడా దేవుడు తీర్పు దినాన తీసుకొస్తాడంట. నువ్వు ఆ రోజు ఎలా మాట్లాడావు, నీ తల్లిగారితో ఎలా మాట్లాడావు, నీ అమ్మగారితో, మీ యొక్క నాన్నగారితో ఎలా మాట్లాడావు, నీ భార్యతో ఎలా మాట్లాడావు, నీ భర్తతో ఎలా మాట్లాడావు, నీ యొక్క యజమానుల దగ్గర నువ్వు ఇలా మాట్లాడావు, ఇలా రాష్గా సమాధానం ఇచ్చావు అని ఒక దినాన దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు. ఆ మాట వల్లే నాబాలు ఇక్కడ చూసినట్లయితే ప్రాణాలు కోల్పోయాడు. దావీదు గారిని అన్నందుకు దేవుడు ఊరుకుంటాడా? తన సేవకుని అంటే దేవుడు, దావీదు గారు ఊరుకుంటాను అన్నప్పటికీ కూడా దేవుడు ఊరుకోలేదు. కాబట్టి ఒకవేళ ఎవరినైనా తప్పుడుగా మనం అంటే మన దేవుడు మనల్ని ఊరుకోడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఆయనకి న్యాయమే కావాలి. అది ఎవరైనా సరే న్యాయంగా ఉంటే దేవుడు న్యాయంగానే మన పట్ల చేస్తాడు. కాబట్టి మన మాటను బట్టి కీడు మన మీదకి తెచ్చుకోకుండా మన మాటను బట్టి మేలు ఉండేలాగా చూసుకుందాం. దేవుడి నుంచి మేలు వచ్చేలాగా, మేలుకరంగా మన జీవితం మనకి మేలుకరంగా, ఇతరులకి మేలుకరంగా ఉండేటట్టుగా చూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, కృప కలిగిన దేవా నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన, ఈ మాటలు ధ్యానించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా నాయన, మేము ఏ పాటి వాళ్ళం తండ్రి నాయన, మాకు ఎంత ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ, ఏం కలిగి ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నామేమో కానీ ప్రభా మేము మాట విషయంలో మేము జాగ్రత్త పడట్లేదేమో. ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవా మాట విషయంలో జాగ్రత్తగా ఉండటానికి, పొదుపుగా వాడుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, వింటున్నారో దేవా నాయన, వారికి దీవెనలు, ఆశీర్వాదాలు కలుగు చేయండి. ఈ మాటలు ప్రభా తండ్రి వారి హృదయంలో ఎత్తపడడానికి సహాయం దయచేయండి దేవా. అనుసరించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అన్ని విషయాల్లో, అన్ని దేవా ఏమేమి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వారికి ఉన్నాయో వాటి విషయంలో ప్రభా తండ్రి మీరు కృప చూపించి నడిపించమని సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.